హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు డిఎస్పి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ నాగభూషణం, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్. ఈ రోజు మన ఛానల్ ద్వారా ఒక మంచి ఎక్స్ట్రాడినరీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నెంబర్ 1 అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక మీదట మన ఛానల్ ద్వారా డిఎస్పి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంగ్లీష్ క్లాసెస్ని నేనైతే రన్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు డే 1 స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంతా కూడా గమనించాలి, ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఫస్ట్ మనం కొన్ని స్టెప్స్ అయితే మనం ఫాలో అవ్వాలి. అంటే చాలామంది ఫ్రీక్వెంట్‌గా మీరు వింటూ ఉంటారు. ఒక 30 డేస్‌లోనో, 40 డేస్‌లోనో, 45 డేస్‌లోనో లేదా ఒక 3 మంత్స్‌లో నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది అనేది. అంటే ఇంగ్లీష్ రావడానికి డేస్‌తో అనేది సంబంధం లేదు ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ మీదే ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎంత నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ దాన్ని ప్రాక్టీస్ అనేది లేకపోతే మనం ఇతరులతో కమ్యూనికేట్ అవ్వలేము. దానికోసం నేను ఈ యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మీకు అందరికీ కూడా ఒక మంచి కంటెంట్‌తో కూడినటువంటి వీడియోస్ మీ అందరికీ అందించాలనేటువంటి ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్‌తో నేను ఈ వీడియోనైతే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ క్లాస్‌ని మనం డిస్కస్ చేద్దాం. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నెంబర్ 1లో భాగంగా మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే ఫండమెంటల్ కొన్ని మనం డిస్కస్ చేయాలి. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా సరే ఆ లాంగ్వేజ్ సంబంధించినటువంటి కొన్ని బేసిక్స్ అయితే బాగా నేర్చుకోవాలి. దానిలో భాగంగా నేను కొన్ని స్టెప్స్ మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలనేది కూడా ఈ క్లాస్‌లో నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్. ఫస్ట్ మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి కామన్ వర్డ్స్ గురించి మనం తెలుసుకోవాలి. అంటే కామన్ వర్డ్స్ అంటే ఏంటి? రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నటువంటి వర్డ్స్. అంటే ఫ్రీక్వెంట్‌గా మనం యూజ్ చేస్తున్న వర్డ్స్ కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా ఈ పదాలతోనే ఎక్కువగా ఇంగ్లీష్ మనం ఇంటరాక్ట్ అవుతుంటాం. ఎక్కువగా ఈ పదాలను మనం యూజ్ చేస్తుంటాం. అలాంటి వర్డ్స్ నేను ఈరోజు డిస్కస్ చేస్తున్నాను. ఆ వర్డ్స్ వచ్చేసి ఐ, వి, యూ, హి, షీ, ఇట్, దే. అంటే ఈ 7 వర్డ్స్‌ని మనం ఇంగ్లీష్‌లో సబ్జెక్ట్స్ అని పిలుస్తాము. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. అంటే ఈ పదాలన్నీ మీరనుకోవచ్చు. అంటే ఇంగ్లీష్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అంటున్నారు సారు. ఇలా చిన్న చిన్న పదాలు చెప్తున్నారేంటి అని. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడాలని, నేర్చుకోవాలని ఒక ప్యాటర్న్ కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం ఈ క్లాస్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ ఇంగ్లీష్ మీద కొంచెం కమాండ్ ఉండి కొన్ని క్లాసెస్ నేర్చుకొని ఉన్న వాళ్ళకి ఈ క్లాస్ అయితే పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకంటే ఇది ఫండమెంటల్ క్లాస్. ఈ ఫండమెంటల్ ఎప్పుడు కూడా బేసిక్సే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఐ, వి, యూ, హి, షీ, ఇట్, దే అని ఈ 7 వర్డ్స్ కూడా మనం ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం వీటి ద్వారా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. ఎలా మాట్లాడాలనేది ఒక ఐడియా మీకుండాలి. ఫస్ట్ ఐ అంటే నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను. ఐ అనే వర్డ్‌కి మీనింగ్ వచ్చేసి నేను. ఐ యామ్ ఏ టీచర్. ఐ యామ్ ఏ లాయర్. ఐ యామ్ యాన్ అడ్వొకేట్. ఐ యామ్ ఏ డాక్టర్. ఐ యామ్ యాన్ ఇంజినీర్. ఐ యామ్ యాన్ ఎంప్లాయ్. ఐ యామ్ ఏ ఇంగ్లీష్ టీచర్. ఇలా మనం చెప్పడానికి నేను అని చెప్పడానికి ఐ అనేటువంటి వర్డ్‌ని యూజ్ చేస్తాం. అంటే వి అంటే మేము లేదా మనము. వి ఆర్ ఫ్రెండ్స్. వి ఆర్ క్లాస్‌మేట్స్. వి ఆర్ కొలీగ్స్. ఓకే. వి ఆర్ ఫ్యామిలీ మెంబర్స్. మేము అంతా కూడా కుటుంబ సభ్యులం. ఇలా చెప్పడం కోసం మేము లేదా మనము అనడానికి వి అనేటువంటి వర్డ్‌ని మనం యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూ. యూ అంటే నీవు అని అర్థం. కొన్ని సందర్భాల్లో యూని మీరు అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. యూ, యూ ఆర్ మై ఫ్రెండ్. యూ అంటే నీవు నా స్నేహితుడివి. ఇలా మనం చెప్పాలి. ఈ అంటే అతడు. హి ఈజ్ మై ఫ్రెండ్. అతడు నా స్నేహితుడు. హి ఈజ్ మై వెల్ విషర్. అతను నా యొక్క శ్రేయోభిలాషి. అంటే హి అంటే అతడు. షీ అంటే ఆమె. అదే విధంగా ఇట్ అనేది నేచురల్‌గా థింగ్స్‌కి ఎక్కువగా మనం యూజ్ చేస్తాము. అండ్ దే అంటే వారు. వారు అంటే ఎక్కువ. ఇది ఫ్లోరల్‌ని ఇండికేట్ చేస్తుంది. దే ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్. వారంతా మా కుటుంబ సభ్యులు. దే ఆర్ మై ఫ్రెండ్స్. వారంతా కూడా నా స్నేహితులు. ఇలా చెప్పడం కోసం దే అనేటువంటి వర్డ్‌ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ పాయింట్ చూడండి. ఎవ్రీడే యాక్షన్ వర్డ్స్. మనం ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మాట్లాడాలంటే ఈ యాక్షన్ వర్డ్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అంటే ఎంత కీ రోల్ ప్లే చేస్తాయంటే, ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయంటే, యాక్షన్ వర్డ్స్ లేకుండా మనం ఇంగ్లీష్ మాట్లాడలేము. ఈ యాక్షన్ వర్డ్స్‌ని మనం వర్బ్ ఫార్మ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. జస్ట్ నార్మల్ ఇది ఫండమెంటల్ క్లాస్ కాబట్టి జస్ట్ వీటి గురించి మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎవ్రీడే యాక్షన్ వర్డ్స్ అంటే ప్రతిరోజు మనకి తెలియకుండానే కొన్ని పదాలను మనం ఉపయోగిస్తూ ఉంటాం. అవి యాక్షన్ వర్డ్స్ అన్న విషయం మనకి తెలియాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, డ్రింక్, గో, కమ్, సిట్, స్టాండ్, రీడ్, రైట్, స్పీక్, వాక్, స్లీప్. ఇవన్నీ పదాలు మనం తెలుసు, ఇవన్నీ మీకు తెలుసు, ఈ వర్డ్స్ అన్ని కూడా మీకు తెలుసు. వీటిని ఎలా ఉపయోగించాలి, సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా చేయాలనేది మనం తెలుసుకోవాలంటే కొన్ని యాక్షన్ వర్డ్స్ కూడా మనకి తెలిసి ఉండాలి, అంటే వర్బ్ ఫార్మ్స్ కూడా మనకి తెలిసి ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి బేసిక్ థింగ్స్ అరౌండ్ యూ. బేసిక్ థింగ్స్ అరౌండ్ యూ, నీ చుట్టూ ఉన్న థింగ్స్ యొక్క నేమ్స్ ఇంగ్లీష్ లో ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే మనం చుట్టూ చాలా థింగ్స్ ఉంటాయి, అంటే చాలా వస్తువులు ఉంటాయి, వాటిని ఉపయోగించి మనం ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇంగ్లీష్ అంటే డిక్షనరీలో ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు అన్నీ తెలుసుకోవాలని కాదు, మనకి ఏవైతే కొన్ని పదాలు నీడ్ అవుతాయో, అవసరమైతే వాటిని ఎక్కువగా మనం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బేసిక్ థింగ్స్ అంటే బేసిక్స్ అని మన చుట్టూ ఉండే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం అంటాం కొన్ని సందర్భాల్లో నాకు వాటర్ కావాలి, ఒక గ్లాస్ వాటర్ కావాలి ఇలా అంటుంటాం. అలాంటప్పుడు ఆ వాటర్ అనే పదం తెలియాలి. యాక్చువల్ నార్మల్ గా అందరూ కూడా వాటర్ వాటర్ అంటాం, వాటర్ కాకుండా వాటర్ అంటే సౌండ్ ఇక్కడి నుంచి రావాలి. వాటర్, ఫోర్, బుక్, పెన్, బ్యాగ్. అదేవిధంగా ఫోన్, టేబుల్, చైర్, డోర్, విండో. ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి థింగ్స్, మన చుట్టూ ఉంటాయి, కానీ వీటిని ఫ్రీక్వెంట్ గా ఎలా యూజ్ చేయాలని మనం తెలుసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈజీ అడ్జెక్టివ్స్. ఇక్కడ యాడ్జెక్టివ్ అనే వర్డ్కి మీకు మీనింగ్ తెలియాలి, అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ అంటే ఏంటో తెలియాలి. అసలు యాడ్జెక్టివ్ అనేది ఎప్పుడు కూడా నౌన్ ని క్వాలిఫై చేస్తుంది, అంటే నౌన్ గురించి వర్ణించి చెప్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియాలంటే యాడ్జెక్టివ్స్ అంటే మీకు కలర్స్, అదే విధంగా బిహేవియర్, యాటిట్యూడ్, సైజ్, క్వాలిటీ, క్వాంటిటీ, ఇవన్నీ అడ్జెక్టివ్ లోకి వచ్చేటువంటి పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమవుతుంది, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈజ్ ఏ బాయ్ అన్నాను, ఈ ఈజ్ ఏ బాయ్ అంటే అతను ఒక బాలుడు. ఇప్పుడు నేను అదే సెంటెన్స్ నాకు చెప్తానంటే ఈజ్ ఏ గుడ్ బాయ్, ఈజ్ ఏ గుడ్ బాయ్, ఈజ్ ఏ గుడ్ బాయ్ అంటే ఇక్కడ గుడ్ అనే వర్డ్ వచ్చేసి అడ్జెక్ట్ అవుతుంది. అతను ఎలాంటి బాలుడు, మంచి బాలుడు. ఈజ్ ఏ బ్యాడ్ బాయ్, ఇక్కడ బ్యాడ్ అనేది అడ్జెక్టివ్. లేదా ఒక్కొక్కసారి మనం బిల్డింగ్స్ గురించి చెప్పినట్టు ఇట్ ఈస్ ఎ బిగ్ బిల్డింగ్ అంటాం, ఇక్కడ బిగ్ అనేది అడ్జెక్టివ్, అంటే నౌన్ ని వర్ణిస్తూ ఉంటుంది, నౌన్ ని క్వాలిఫై చేస్తుంది. అంటే డీటెయిల్ గా వీటి గురించి మళ్ళీ మనం గ్రామర్ టాపిక్ చెప్పేటప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో భాగంగా మీకు అడ్జెక్టివ్ అంటే ఏంటి అనేది క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. జస్ట్ ఇక్కడ మీకు చెప్పాలి కాబట్టి ముందు చెప్తాను. అంటే గుడ్, బ్యాడ్, బిగ్, స్మాల్, హాట్, కోల్డ్, హ్యాపీ, సాడ్, ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్. అంటే కొన్ని అడ్జెక్టివ్స్ కూడా మనం తెలుసుకోవాలి. అదే విధంగా మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటువంటి కొన్ని వర్డ్స్ కూడా ఉంటాయి. వాటిని మనం ఇక్కడ చూడండి రాసాము. ఫిఫ్త్ వన్ బేసిక్ క్వశ్చన్ వర్డ్స్. బేసిక్ క్వశ్చన్ వర్డ్స్. ఇంగ్లీష్ మాట్లాడాలని ఎక్కువగా క్వశ్చన్స్, అంటే క్వశ్చన్స్ అడగడం తెలియాలి, ప్రశ్నలు అడగడం తెలియాలి. అంటే ఎలా అడగాలి అనేది కొన్ని వర్డ్స్ మనకు ఉన్నాయి, వాటిని మీరు ఫస్ట్ డిస్కస్ చేయండి. ఇక్కడ చూడండి, వాట్. వాట్ అంటే ఏమిటి, ఏమిటి అనడానికి ఇంగ్లీష్ లో వాట్ అనేటువంటి క్వశ్చన్ వర్డ్ యూజ్ చేయాలి. వేర్, ఎక్కడ, ఎక్కడ అన్నప్పుడు వేర్ అనేటువంటి ఈ క్వశ్చన్ వర్డ్ మనం యూజ్ చేయాలి. అదే విధంగా ఎప్పుడు అన్నప్పుడు వెన్ అనేటువంటి వర్డ్ ని మనం యూజ్ చేయాలి. వీటి స్పెల్లింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే చాలా మంది ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు, కార్పొరేట్ కాలేజెస్ లో చదువుతూ ఉంటారు పిల్లలు. పేరెంట్స్ కూడా అంటే అల్టిమేట్ గా పిల్లల యొక్క గోల్స్ అచీవ్ అవ్వాలనే కాన్సెప్ట్ తో వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ అంతా పేరెంట్స్ ఇస్తారు. బట్ బేసిక్స్ ఉన్నాయా లేదా అనేది కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు. అంటే అందరూ అలా ఉన్నారని కాదు, కొంతమంది అంటే చదువుకోకపోవడం తెలియదు వాళ్ళకి. సరే, ఇక్కడ మనకి బేసిక్ క్వశ్చన్ వర్డ్స్ అనేది తెలియాలి. అంటే వాట్ అంటే ఏమిటి అని, వేర్ అంటే ఎక్కడ అని, వెన్ అంటే ఎప్పుడు అని, వై అంటే ఎందుకని, హౌ అంటే ఎలా అని, హూ అంటే ఎవరు అని, ఇలా కొన్ని క్వశ్చన్ వర్డ్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ వర్డ్స్ ని థరోలీ మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. అంటే వాట్ ఎప్పుడు యూజ్ చేయాలి, వేర్ ఎప్పుడు యూజ్ చేయాలి, వెన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఇలా క్వశ్చన్ వర్డ్స్ ఒక్కొక్క వర్డ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్ లో యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఈ డే 1 లో అంటే డే 1 ఇంగ్లీష్ క్లాస్ లో భాగంగా మనం ఏం తెలుసుకున్నాం అంటే జస్ట్ ఓన్లీ ఫండమెంటల్స్, అంటే బేసిక్స్. కామన్ వర్డ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము, ఎవ్రీడే యాక్షన్ వర్డ్స్ ఎలా యూజ్ చేస్తున్నామో తెలుసుకున్నాము,
బేసిక్ థింగ్స్ అరౌండ్ యూ. మీ చుట్టూ ఎలాంటి బేసిక్ థింగ్స్ రకరకాల వస్తువులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అనేది ఒక వస్తువు, ల్యాప్టాప్, కంప్యూటర్ ఇలా ఏవైతే థింగ్స్ ఉన్నాయో వాటిని గురించి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈజీ అడ్జెక్టివ్స్ అంటే అడ్జెక్టివ్స్ చాలా ఉంటాయి. బట్ మనకి ఈజీగా రెగ్యులర్గా మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎక్కువగా ఉపయోగించే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలను మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి. అదేవిధంగా నీకు బేసిక్ అంటే బేసిక్ క్వశ్చన్ వర్డ్స్ గురించి కూడా తెలియాలి. ఇప్పుడే చెప్పాను. వాట్, వేర్, వెన్, వై, హౌ, హూ ఇలాంటి పదాలు ఎక్కడ ఉపయోగించాలి. వీటి ద్వారా కూడా మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది. ఈ డే 1 క్లాస్ మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బై.